13వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన శక్తివంతమైన రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. దాని రాజధాని వారంగల్. ఆ రాజ్యానికి రాజు గణపతి దేవుడు. కాని ఆయనకు సింహాసనానికి వారసుడిగా కొడుకులు లేరు. అయితే ఆయనకు ఒక అసాధారణమైన కూతురు ఉంది, రుద్రమదేవి. చిన్నప్పటినుంచే ఆమె యుద్ధ విద్యల్లో నైపుణ్యం సాధించింది, ధైర్యంగా ఎదిగింది. కాలం వచ్చినప్పుడు రాజు ధైర్యమైన నిర్ణయం తీసుకుని తన కూతురునే వారసురాలిగా ప్రకటించాడు. సమాజం అంగీకరించకపోవడంతో రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు గా పురుష వేషంలో రాజ్యాధికారంలోకి తీసుకొచ్చారు. 1263లో ఆమె పట్టాభిషిక్తులయ్యారు. ఎవరికీ ఆమె నిజ స్వరూపం తెలియదు. యాదవులు, పాండ్యులు వంటి శత్రు రాజ్యాలు దాడి చేసినప్పుడు రుద్రదేవ మహారాజు స్వయంగా యుద్ధభూమిలో ముందుండి పోరాడారు. ఆమె నాయకత్వంలో కాకతీయ సామ్రాజ్యం మరింత శక్తివంతంగా మారింది. దాదాపు 40 సంవత్సరాల పాలన తర్వాత నిజం వెలుగులోకి వచ్చింది. ఆ మహాయోధుడు ఒక మహిళ అని తెలిసినా ప్రజల గౌరవం మరింత పెరిగింది. రుద్రమదేవి చరిత్రలో ఒక సజీవ సత్యం: ధైర్యానికి, తెలివికి, నాయకత్వానికి లింగం అవసరం లేదు.